హామీలకు వెన్నుపోటు సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. చంద్రబాబు నాయుడు గారికి హామీలు ఇవ్వటం, తర్వాత ఎన్నికల తర్వాత హామీలు ఎగ్గొట్టడం వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు నాయుడు గారిది తప్పు కాదు, ఆయన నమ్మి ఓట్లేసిన రాష్ట్ర ప్రజలదే తప్పు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవహరిస్తా ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే 1995లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న తర్వాత 96 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వరాల జల్లు కురిపించాడు. ఏమీ చేయాల. 1999 వచ్చేసరికి మళ్లీ మీడియాను అడ్డు పెట్టుకుని, 1999 వచ్చేసరికి మళ్లీ కార్గిల్ వార్ను అడ్డు పెట్టుకుని, బీజేపీతో పొత్తు అడ్డు పెట్టుకుని, ఇంకా సంక్షేమ వరాల జల్లు, అభివృద్ధి వరాల జల్లు కురిపించాడు. కానీ 2004 వరకు రాష్ట్ర ప్రజలందరినీ ఎండబెట్టాడు, కర్రుగాల్చి వాత పెట్టాడు. 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండడంతో రాష్ట్రం కొత్త గొప్ప అభివృద్ధి సంక్షేమ బాటలో ముందుకెళ్లింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత విద్యుత్తు, అదేవిధంగా రుణమాఫీ, ఉచిత విద్యుత్తు రుణమాఫీతో పాటుగా కరెంటు బకాయిలు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 ఇలాంటి పథకాలతో రాష్ట్రం ముందుకెళ్లింది. పెన్షన్లు 200 రూపాయలకి శాచ్యురేషన్ పద్ధతులు అందరికి ఇచ్చేయటం, ఇక గృహ నిర్మాణం, ఇలా పేదవాడు లబ్ధి పొందింది ఎప్పుడురా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. తరువాత 2014లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, దాంతో పాటుగా రాజధాని కడతా, వ్యవసాయ రుణమాఫీలు చేస్తా, మీ బ్యాంకుల్లో ఉన్న బంగారం రావాలంటే నేనే, డ్వాక్రా రుణమాఫీ చేస్తా, జాబు రావాలంటే బాబే రావాలి అని చెప్పి వరాల హామీలు గురిపించేశారు. మళ్లీ ఓట్లేసిన ప్రజలకి కర్రు కాల్చి వాత పెట్టారు. 2019 వచ్చేసరికి ప్రజలు రియలైజ్ అయ్యి మళ్లీ అదే కర్రు కాల్చి ఏనుగు వాత పెట్టారు. 2024లో సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. ఇక చూసుకుంటే ఓదర కొట్టేశారు వీళ్ళందరూ. మళ్ళీ చూసుకుంటే సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడుతా ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్టా, సూపర్ ఫట్టా అనేది ప్రజల్లోకి వెళ్తే వాళ్ళే సమాధానం చెప్తారు కదా. నిరుద్యోగ వృత్తి సూపర్ హిట్ అయిందా? ఆడబిడ్డ నిధులు సూపర్ హిట్ అయిందా? గ్యాసులు ఇప్పటి వరకు సూపర్ హిట్ అయ్యాయా? ఏం సూపర్ హిట్ అయ్యాయి? 50 ఏళ్లు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ సూపర్ హిట్ అయిందా? అన్ని సూపర్ ఫట్ అయితే సూపర్ హిట్ అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ జాగ్రత్తగా వెళ్తున్నటువంటి వెన్నుపోటు పడుస్తూ ప్రజలకి ఈ రోజైనా అధికారం ఉంది కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టొచ్చు. కానీ ప్రజలు 2029 ఎన్నికల్లో అదే కర్రుగాల్చి టీడీపీ పార్టీకి వాత పెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ఇచ్చిన హామీల్ని ఈ టర్మ్ లో అయినా నెరవేర్చాయా? ఆఖరి టర్మ్ కావచ్చు మీకు ఇది. ఈ టర్మ్ అయినా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి, అయ్యా బాబు చివరి దశలో అయినా సరే ఈ హామీలను నెరవేర్చిపోయాడయ్యా చివరి అధికారంలో ఉన్నప్పుడైనా అని చెప్పేసి ఒక మంచి పేరు సంపాదించుకోబ్బా.